వెల్కమ్ టు ఎంఎస్ఆర్ 7 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్. మాజీ మంత్రి జోగి రమేష్పై కక్ష సాధింపు చర్యలు. వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా టీడీపీ కక్ష సాధింపు. ఖమ్మం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వైరా బహిరంగ సభ. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేంద్ర ఫైర్. నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకు ఇబ్బందులు వస్తున్నాయి ఏపీ మంత్రి. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్ ఫైర్ అయ్యారు. ఆయనకు హైడ్రా కమిషనర్ పదవి ఇష్టం లేనట్లుంది, అందుకే నాపై కేసు పెట్టారు. అధికారులు వస్తారు పోతారు, నేను లోకల్, నేను ఎన్నో పోరాటాలు చేశా అని అన్నారు. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను. బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు. వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని. నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా ఉంటే చాలా మందిని చూసినాను. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యల పరిష్కారం కావాలి. మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు వలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు. కాబట్టి ఎందుకంటే మళ్ళా అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఊకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము. ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏలు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అంటరానోళ్ళు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్లు వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. మా ఆవేదన ఏంది, వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. పార్కు ఒకటి తీసుకోవాలి వద్దంటలేండి. నేనే కట్టిస్తా అని చెప్పిన, నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను. ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్. మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీ జెడ్పీటీసీలతో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని, చివరకు మోసం చేస్తున్నారన్నారు. ఈ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఏకంగా క్యాలెండర్ ఇచ్చి మాట తప్పకుండా ఎన్ని సమస్యలు మనకున్నా కూడా, కోవిడ్ లాంటి మహమ్మారి కూడా మన రాష్ట్రాన్ని పీడించిన రోజుల్లో కూడా సాకులు చెప్పలేదు, కారణాలు ఇవ్వలేదు. ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట కోసం కట్టుబడి క్యాలెండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ బటన్లు నొక్కి నేరుగా ప్రతి ఇంటికి మంచి చేశాం. చేసిన మంచి ఎక్కడికి పోదు. ఆ మంచి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రోజుకి కూడా బ్రతికే ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి మనం చేసిన ఈ మంచే, చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసమే ఒక కోపంగా మారుతుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ కూడా మనం చూసాం. జగన్ ఏమో పలావ్ ఇచ్చాడు, బాగానే చూసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూసేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది, పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఈ పొద్దు మేము ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్న పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మన పార్టీయే అధికారంలో ఉండి ఉంటే ఈ పార్టీకే మీ జగన్ రైతులందరికీ రైతు భరోసా ఇచ్చేసిండు. ఈ పాటికే రైతు భరోసా సొమ్ముతో వ్యవసాయంలో రైతులందరూ కూడా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ కనిపించుండేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండింటే మీ జగనే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పాటికే బడులకు పోతా ఉన్న పిల్లలందరూ కూడా సంతోషంగా బడులకు పోతూ ఉందరు. వాళ్ళ అమ్మలందరికీ కూడా ఈ పాటికి అమ్మఒడి పథకం కూడా ఈ పాటికి అంది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండుండేవాళ్ళు. ఈ పాటికి అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ సున్నా వడ్డీకి సంబంధించిన సొమ్ము కూడా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళందరికీ కూడా ఏప్రిల్లోనే మామూలుగా ఇస్తూ ఉంటుంది. ఎన్నికలు కాబట్టి కోడ్ కాబట్టి ఒక అటు ఇటుగా పోయినా కూడా మనం వచ్చిన వెంటనే ఈ పార్టీకే మీ జగనే ఉంటే ఆ సొమ్ములు కూడా వచ్చి ఉండేటివి. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీయే అధికారంలో ఉండుంటే ఈ పార్టీకి విద్యా దీవెన కింద ప్రతి పిల్లాడికి కూడా వాళ్ళు కట్టాల్సిన ఫీజులు ప్రతి త్రైమాసికం 3 నెలలకు ఒకసారి వాళ్ళకు సంబంధించిన ఫీజులు మళ్ళీ 3 నెలల లోపల 3 నెలలు అయిపోయిన వెంటనే ప్రతి త్రైమాసికం వచ్చే ఫీజులు విద్యా దీవెన కింద వాళ్ళ ఖాతాల్లోకి పడుండేటివి. వసతి దీవెన డబ్బులు కూడా పడుండేటివి. మత్స్యకార భరోసా కూడా పడుండేటిది. వాహన మిత్ర కూడా పడుండేది. చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఈ పార్టీకే పడి ఉండేది. ఇది మన 5 ఏళ్ల చరిత్ర చూస్తే ప్రతి సంవత్సరం మనం ఈ ఆగస్టు నెలాఖరు లోపల ఇవన్నీ కూడా రొటీన్గా సాదాసీదాగా మామూలుగా ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మామూలుగా జరుగుతూ పోయేటివి. ఈరోజు ఒక్క జగన్ వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా టీడీపీ కక్ష సాధింపు. ఫెర్నే నాని ప్రజలకు పథకాలు అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కొడుకు భూములకి దగ్గరలో కూడా లేవని ఆయన అన్నారు. చేసావా స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర? ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా, లీగల్ ప్రొసీజర్ ఎక్కడా మిస్ అవ్వకుండా చట్టరీత్యా లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి కొన్ని ఏమన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా? డబ్బులు ఇచ్చేప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా? పోనీ ఆనుకుని పోనీ ఏమన్నా నంబర్లు మార్చేసారంటకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి అన్న సరిహద్దులు చేస్తుందా? అసలు సంబంధం లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా. లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు 2వ తారీఖు ఒక కేసు కట్టించి, ఏసీబీతో ఒక కేసు కట్టించి విచారణకు కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది, నువ్వేం చేశావు, నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు, గట్టిగా తిరగబడ్డాడు. జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కొనలేక, రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి, నన్ను ఎదిరించాడు కాబట్టి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు, విమర్శించాడనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో, నీ మీద పోరాటం చేసేది ఖాయం. మేమంతా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాం. నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం. నీ చేతనైంది నువ్వు చేసుకో. అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయకుండా ఉండడం వదలం, నిన్ను నిలదీయకుండా ఉండడం వదలమనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నువ్వు ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం, ధర్మ పోరాటం చేస్తాం.
ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నింటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా 2029కి మీ ప్రభుత్వాన్ని పడదయడానికి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం. ఏమండి పద్ధతులు లేకుండా వినాయక్ గారు, పద్ధతులు ఉంటే అనుకోవచ్చు, ఇదేదో అడ్డగోలు కేసులు, తప్పుడు కేసులు, ఏదో రకంగా మానసికంగా వేధించాలి, తప్పుడు కేసులు పెట్టాలి, లోపలేద్దామనే నిర్ణయానికి వచ్చాక ఇక అసలు ఒక డిపార్ట్మెంట్ కట్టిందా, 2 ఇది కాకపోతే రేపు ఇంకో డిపార్ట్మెంట్తో ఇదే కేసు ఇంకోటితో కూడా కట్టిస్తారు, ఇంకో చోట కూడా కట్టిస్తారు. ఇక తప్పు అని చెప్పేవాడు లేడు. పేపర్లు టీవీలు, వాళ్ళ పేపర్లు టీవీలు బాజా కొడతా ఉంటాయి, వీళ్ళకి వంత పాడుతూ ఉంటాయి. ఇది కరెక్ట్ కేసు అంటారు. మామూలుగా ఇంతమందిని పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిగా లేరు. జోగి రమేష్కి పొలం అమ్మింది ఎవరు? పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నారా? వాళ్ళు ఎందుకు లేరు? మాజీ మంత్రి జోగి రమేష్ పై కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు నిరసనగా జోగి రమేష్ ధర్నా. ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారి నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములేంటి? ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్లో ఉన్న భూములు, అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని, సర్వే చేయించుకొని, అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద, అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానా బూతులు తిరిగిన తర్వాత మీ ఇంటికి వచ్చి నిరసన, పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థని మారుస్తారేమో, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీర్చుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు చేయనివచ్చు. మా మీద ఎందుకు సార్? మీరు 5 కోట్ల మందికి ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచించండి సార్. మీరు సూపర్ 6 మీద ఆలోచన చేయండి. ఆ సూపర్ 6 అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వైరా బహిరంగ సభ సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలని సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామన్నారు. చేయాల్సిన పనులు మాత్రం కాలువలు కొంత భాగం తవ్వారు. దాంట్లో ఇంకా కోర్టు లిటిగేషన్ తోటి ఉన్నటువంటి భూభాగం ఉంది, ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సినటువంటి భూభాగం ఉంది.
మేము అనుకున్నటువంటి మొదటి రోళ్లపాడు బయ్యారం అలైన్మెంట్ని జూలూరుపాడు మీదుగా మార్చారు. మార్చి 4 పంప్ హౌసులతోటి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. 3 పంప్ హౌసులు పూర్తయినాయి, ఇంకొక పంప్ హౌస్ పూర్తి కావాలి. అశ్వారావుపేట దమ్మపేట వెళ్ళేటటువంటి పంప్ హౌస్ పూర్తి కావాలి. బీజీ కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం పంప్ హౌసులు పూర్తయినాయి, 4 సంవత్సరాలు అయింది. కానీ రోడ్ బ్రిడ్జెస్ కానీ స్ట్రక్చర్స్ ఇవి కూడా 155 స్ట్రక్చర్లు కట్టాలి మొత్తం. అందుట్లో చాలా రోడ్ల దగ్గర, రోడ్ క్రాసింగ్ దగ్గర బ్రిడ్జిల నిర్మాణం జరగలేదు. వాగులు వంకల దగ్గర ఉన్నటువంటి యాక్టివిటీలు కానీ ఇవి కూడా పూర్తి కాలేదు. టన్నెల్స్ అసలు ప్రారంభించలేదు, నిర్ణయం కూడా చేయలేదు. జూలూరుపాడు టన్నెల్ నిర్ణయమే కాలేదు. అంతకుముందు కెనాల్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, అది మొదలు పెట్టలేదు. దాన్ని మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క సూచనల మేరకు టన్నెల్గా నిర్ణయించాలని చెప్పి ఆలోచన చేశారు. ఆ ప్రభుత్వం నిర్ణయించలేదు. మళ్ళీ నాకు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు నేను ఈ ప్రభుత్వంలో కూడా భాగస్వామిని అయ్యే అవకాశం వచ్చింది. ఆ రోజు కూడా భద్రాద్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి చెప్పాను, సార్ ఇది ఇప్పటికే 8,000 కోట్లు చిల్లర ఖర్చు పెట్టారు, దీన్ని ఏదో రకంగా ఉపయోగంలోకి తీసుకురావాలి. మొదట ఉన్నటువంటి అలైన్మెంట్కి ఫారెస్ట్ అబ్జెక్షన్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు కావచ్చు రాకపోవటం మూలాన ఇల్లెందు నియోజకవర్గాన్ని వేరే లిఫ్ట్ ద్వారా అనుసంధానం చేయాలని చెప్పి ఇప్పుడున్నటువంటి సిస్టాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే మొట్టమొదటిగా జూలూరుపాడు టన్నెల్ని పూర్తి చేయాలి. అది ఇంకా నిర్ణయం చేయలేదు కాబట్టి మీరు ఎమ్మటే దానికి ఉపక్రమించండి అని చెప్పి ఇరిగేషన్ మంత్రిని, ముఖ్యమంత్రి గారిని అడిగాను. వాళ్ళు ఈ సంవత్సరం మొదలు పెడదామని చెప్పారు. అదే రకంగా యాతాలకుంట టన్నెల్ పూర్తయితేనే సత్తుపల్లి ట్రంక్కి నీళ్ళు వెళ్తాయి. అది కూడా నేను ఈ ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదటి రోజునే మంత్రి అయి జిల్లాకు వచ్చిన మొదటి రోజునే అధికారులను పిలిపించి సత్తుపల్లి టన్నెల్కి పనులు ప్రారంభించాను. అవి పనులు జరుగుతున్నాయి. అది ఈ సంవత్సర కాలం జరిగితే తప్ప యాతాలకుంట టన్నెల్ పూర్తి కాదు. జూలూరుపాడు టన్నెల్ మొదలు పెట్టాలి. అది కూడా మినిమం 2 years పైనే టైం తీసుకునే అవకాశం ఉంది. నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని ఎందుకు రమ్మన్నానంటే ఈ జూలూరుపాడు టన్నెల్ వరకు ఉన్నటువంటి కెనాల్ వర్క్స్ కొంత పూర్తయినాయి. నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకు ఇబ్బందులు వస్తున్నాయని ఏపీ మంత్రి రామానాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు వెచ్చించలేదని విమర్శించారు. స్పందించి కన్నమనాయుడు గారు ఎవరైతే ఈ యొక్క గేట్ల అమరికలో నిర్మాణంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన హైదరాబాద్లో ఉంటే మరి ఆయన కంటికి చికిత్స చేయించుకున్నా కూడా మరి స్పెషల్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసుకుని ఈయన ఇక్కడ పంపించి, అంటే మా పోలవరం ప్రాజెక్ట్ గేట్ల అమరికలో కూడా ఆయనకి బాగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క సారథ్యంలో ఇమ్మీడియట్లీ, ఎందుకంటే ఏదైతే గేట్ని మనం పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో నీరు తగ్గిస్తే, అంటే ప్రజెంట్ 104 టీఎంసీలు నీరు ఉంది. మరి కొత్త గేట్ని మళ్ళీ ఆ స్టాప్ లాక్ గేట్ని మనం ఏర్పాటు చేసుకుంటే మొత్తం నీటిని తగ్గిస్తే అది 40 టీఎంసీలకి పడిపోతే దగ్గర 60 టీఎంసీలు నీరు వృధాగా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా అంత స్థాయిలో నీటిని తగ్గించకుండా మనం ఈ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలని పరిశీలించమని చెప్పేసి మేము కూడా నిపుణులు కూడా కోరడం జరుగుతోంది. ఒకసారి రివ్యూ కూడా అధికారులతో కూడా రివ్యూ చేసి దీనికి ఈ కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కానీ సిడబ్ల్యూసీ కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే డిజైనింగ్ సంబంధించినటువంటి సిఈల్ని, ఎస్సీల్ని అందరినీ కూడా ఒక బృందాన్ని కూడా ఇక్కడ మేము పంపించడం జరిగింది. ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా ఉన్నామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత వరకు తొందరలోనే ఆ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేయడం ద్వారా పర్టికులర్గా ఏదైతే అనంతపురం, కర్నూలు, కడప ఏదైతే అత్యంత కరువు జిల్లాలు ఏవైతే ఉన్నాయో
మరి వారికి నీటిని అందించేటువంటి విధంగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే అసలు డ్యామే నిండినటువంటి పరిస్థితి. వీళ్ళ అదృష్టవశాత్తు డ్యామ్ నిండినా కూడా ఆ వృధాగా పోతూ ఉంటే చాలా బాధ, ఆవేదన కలుగుతోంది. ఈ యొక్క తాత్కాలిక గేటు కూడా ఆల్రెడీ హిందుస్థాన్ వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇక 60x20 ఇది చాలా భారీ సైజు గేటు కావడం వల్ల ఆ లెవెల్లో మనం దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం సాధ్యం కాదనే ఆలోచనతో 60x4 చొప్పున అంటే 5 గేట్ల చొప్పున తయారు చేసి 1 by 1 అంటే ప్రజెంట్ ఇమీడియట్లీ కనీసం 2-3 గేట్స్నైనా 60x4 చొప్పున ఏర్పాటు చేసుకుని కొంత నీటిని నిల్వ చేసుకుంటూ మళ్ళీ మిగిలిన 2 అంటే ఏదేమైనా కూడా వాళ్ళు ప్రాథమికంగా చెప్పేది అట్లీస్ట్ ఒక 2 daysలో మనం కనుక 60x4 2-3 గేట్లైనా అరేంజ్ చేసుకుని మళ్ళీ మిగిలిన బ్యాలెన్స్ వర్క్ను కూడా కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచన. మేము కూడా వాళ్ళకి ఆదేశాలు ఏంటంటే ఎంతో తొందరగా మనది కంప్లీట్ చేస్తే కొంతమేర నిలవ ఉన్నటువంటి నీటిని నిలుపుదల చేసుకోవచ్చు. రెండవది ఫోర్కాస్ట్ కూడా ఆగస్టు 15th ద్వారా మళ్ళీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మనం ఏదైనా వీలున్నంత వరకు తొందరగా మనం పూర్తి చేసుకుంటే రేపు రాబోయేటువంటి వర్షపు నీటిని మళ్ళీ నిలువ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 100% సాయశక్తులం మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు అయితే నిర్మాణం చేస్తున్నాం, కానీ 10 కోట్లలో అయ్యేటువంటి మెయింటెనెన్స్ని ప్రభుత్వాలు విస్మరించడంతో ఇటువంటి ప్రాజెక్టులకు కానీ జలాశయాలకు కానీ ఇటువంటి ఇబ్బంది ఏర్పడుతున్నది వాస్తవం. అది మనందరం కూడా గుర్తించవలసిన విషయం. అందుకే ఈ యొక్క తుంగభద్ర అనేదే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం ఇట్లా ప్రతి బ్యారేజీ, ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయర్ కూడా గత 5